తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి రాష్ట్రంలో రంగస్థలంలో ఎన్నో నాటకాలు ఆడి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చినటువంటి పెద్దలు, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి పెద్దలు మన ముందున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కళాకారులని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి మన ఛానల్ తేనె తెలుగు ఛానల్ని మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన కళాభిషేకం ముఖ్య అతిథి పెద్దలు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు. నాకు అనిపించింది తుర్లపాటి రాధాకృష్ణమూర్తి గారు అంటే తుపాకీ లాంటి డైలాగులతో ప్రేక్షక జనాన్ని రంజింపజేసేటటువంటి మహానుభావుడని. మరి ఎంతో మంది మహానుభావులు వీరి గురించి రకరకాలుగా నాకు తెలియజేశారు. మరి అట్లాంటి మహానుభావుల్ని మన తేనె తెలుగు ఛానల్లో చూపించాలనేటువంటి ఆరాటంతో ఈరోజు అనంతపురం నుంచి గుంటూరుకు వచ్చాము. మరి గుంటూరులో ఉన్నటువంటి మహానుభావుల్ని మీ ముందుకు మన ఛానల్ ద్వారా తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా మమ్మల్ని అభినందించుతూ ఆదరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీ స్వీయ పరిచయాన్ని ఒక 2 ముక్కల్లో, మీరెవరు, ఎక్కడ, మీ స్వస్థలం ఏది, మీ తల్లిదండ్రుల గురించి ఒక 2 ముక్కల్లో చెప్పండి సార్. నా పేరు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి. మా గ్రామం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కలవకూరు గ్రామం. మా నాన్నగారు హరికథా గాయకుడు, హార్మోనిస్ట్ కూడా కావడంతో మా ఇంట్లో ఏదో ఒక నాటకం రిహార్సల్స్ జరుగుతూనే ఉండేవి, పద్యాలు చెవిని కొడుతూనే ఉండేవి. అట్లా పద్యాలంటే నాకు చాలా ఇష్టం, మొదటి నుంచి ఏర్పడింది. అమ్మగారి పేరు సార్? వెంకట సుబ్బమ్మ. వెంకట సుబ్బమ్మ గారు. మరి ఈ కార్యక్రమాన్ని, ఈ కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, కళారంగ సుగంధ పరిమళ వీచిక అంటూ ఎంతో మందిని మన వేదిక ద్వారా చూపిస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. మీలాంటి వారి గొప్పవారి అనుభవాలని రాబోయే తరానికి చూపించాలనేటువంటి ఆరాటంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదామా సార్? ప్రార్థనతో. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇలా ఆది దంపతులైనటువంటి మనకెల్లరకు ఆరాధ్య దైవములైనటువంటి పార్వతీ పరమేశ్వరులను సంప్రార్థనం చేసుకుంటూ ఉపక్రమించుదాం. ప్రారంభించండి సార్. చాలా సంతోషం సార్. మీరు అన్నట్లే ఆది దంపతుల నామస్మరణతో మన కళాభిషేకం కార్యక్రమం మొదలు పెట్టాం. మరి పాఠాలు చెప్పేటటువంటి గురువులు ఎంతో మంది, వేలాది మంది విద్యార్థులకి విద్య నేర్పినటువంటి పెద్దలు. ఈ కళారంగం పట్ల మీరు రావడానికి కారణం ఇంటి పరిసరాలే. ఇంటి పరిసరాలే అంతే. మరి పరిసరాలు అయినప్పటికీ చాలా మంది ఇందులోకి రావడానికి కొంచెం ఇష్టంగా ఉండదు. కానీ మీరు ఎట్లా వచ్చారు? ఎట్లా వచ్చానంటే, రోజు పద్యాలు వినపడుతూ ఉంటాయి, అందువల్ల పద్యాలు అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. పైగా మా నాన్నగారు కోటేశ్వరరావు భాగవతారు గారు హరికథా గాయకులే కాకుండా హార్మోనిస్ట్ గారని కూడా చెప్పాను కదా. వారితో పాటు నాటకాలకు కూడా వెళ్ళేవాడిని, వెళ్ళి నాటకాలు చూసేవాడిని. నేను కూడా ఇలా వేషాలు వేయాలి, పద్యాలు చదవాలి అనేటువంటి ఉబలాటం నాకు మొట్టమొదటి నుంచి ఏర్పడింది. ఓకే ఓకే. ఆ రకంగా రంగస్థల రంగు అంటుకుందంటారు? అంటుకుంది. అయితే ఇంకొక విశేషం కూడా ఏమిటంటే, మా నాన్నగారు హరికథలు చెప్పేటప్పుడు కూడా వెళ్ళేవాడిని నేను. ఆయన
పట్టుబట్టలు కట్టుకొని ఆ, నడుం బిగించి ఆ, కాళ్లకు గెజ్జగట్టి ఆ, చిరుతలు చేతలు బట్టి ఆ, నృత్యం చేస్తూ పాడుతూ ఉంటే తన్మయత్వం చెందేవాడిని. ఆ, నేను కూడా ఎప్పటికైనా హరిదాసుని కావాలి అని కూడా అనుకునేవాడిని. ఆ, 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 కానీ ఆ, నేను ఆ. చిన్ననాడే మా మేనత్త గారి ఊరు రావలసి వచ్చింది విద్య నేర్చుకునే నిమిత్తం. ఆ, ఆ, అక్కడికి రావటం వల్ల మా నాన్నగారి దగ్గర లేకపోవడంతో ఆ, నేను హరికథలు నేర్చుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోయాను. ఆ, ఆ, ఇక్కడకు వచ్చిన తర్వాత ఆ, ఫోర్త్ ఫామ్ చదువుతున్నాను దాదాపు అప్పుడు. ఉమ్, అప్పుడు మా ఊళ్ళో నాటకం మొదలుపెట్టారు రాయబారం. ఉమ్, రిహార్సల్స్ చేస్తున్నారు. ఉమ్, రిహార్సల్స్ చేస్తున్నారని మా మేనత్త గారికి తెలిసింది. ఉమ్. నా వేషం చూడాలని ఆమెకు వలాటం. ఎవరు ఆ మేనత్త గారు? మా మేనత్త గారు పేరు? తులసమ్మ గారిని. తులసమ్మ గారు. ఆ, ఓకే. వాళ్ళ దగ్గరే పెరిగాను నేను. ఆ, ఆ, వాళ్ళే చదువు చెప్పించారు. ఓకే. ఆ, ఆమె ఆ కుర్రాళ్ళని పిలిచి, ఆ, అరే మావాడికి కూడా వేషం ఇవ్వండిరా ఆ, అని అడిగితే, అన్ని వేషాలు అయిపోయినాయి అక్కయ్య గారు, ఆ, ఒక్క ద్రౌపది ఉంది. ఆ, ద్రౌపదికి ఆడవాళ్ళు ఎవరు దొరకలేదు. ఆ, కొన్ని ద్రౌపదికి ఆడవాళ్ళు దొరకడం ఏమిటిరా, ఆ, మగవాళ్ళు ఇవ్వకూడదా, ఆ, స్థానం వారు వేయటం లేదా, ఆ. మా వాడు చూడండి బుగ్గలు కళ్ళు, వాడు ఎంత బాగున్నాడు, మంచి వాడి కలర్ చేత కూడా. వేయించండి సరిపోతుంది అన్నదా. ఆ, అట్లా ద్రౌపది వేషం వేయటానికి పురమాయించింది మా మేనత్త గారు. ఆ, అలా నా రంగస్థల నట జీవితానికి నాంది పలికినటువంటి పాత్ర ద్రౌపది. ద్రౌపది. ఆ, తరువాత ధరించినటువంటి పాత్రలు ఏవి సార్? తర్వాత ఆ. పెదనందిపాడు హై స్కూల్లో చదువుతున్నాను కదా, ఉమ్, అప్పుడు యానివర్సరీకి ఏం చేశారంటే ఉమ్, రాయబారం మొదటి దృశ్యం పెట్టారు. ఉమ్, కృష్ణుడు, ఉమ్, అర్జునుడు, ఉమ్, దుర్యోధనుడు. ఉమ్, అందులో మా మాస్టర్ గారు కోలా కోటేశ్వరరావు గారు ఉమ్, దుర్యోధనుడు వేషం ఇచ్చారు నాకు. ఉమ్, ఉమ్, దుర్యోధనుడు వేయించిన వేళ విశేషం ఏమిటో, ఉమ్, తరువాత కాలక్రమంలో కొన్ని వేల నాటక ప్రదర్శనలు ఇచ్చేటటువంటి అవకాశం నాకు దుర్యోధనుడు ద్వారానే లభించింది. ఉమ్, 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 ఆ తర్వాత ఎన్నో బహుమతులు కూడా అందుకున్నాను. ఉమ్, అవార్డులు అందుకోవడమే కాదు, 92లో ఉమ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నాటక పోటీలు నిర్వహిస్తే ఆ నాటక పోటీలలో ఉమ్, నేను దర్శకత్వ బాధ్యత వహించి ఉమ్, దుర్యోధన పాత్ర ధరించినటువంటి నాటకం 172 నాటకాలు వస్తే ఇన్ దోస్ 172 బై గాడ్స్ గ్రేస్ హూ స్టూడ్ ఫస్ట్. ఉమ్, ఆ నాటకం ఫస్ట్ వచ్చింది. ఆ, ఆ నాటకం వేయించింది ఆ, మరి మా కృష్ణ పాత్రధారి ఏబి సుబ్బారావు గారు. ఆ, వాళ్ళ అబ్బాయి కోటేశ్వరరావు ఏమో కృష్ణ వేశాడు. ఆ, మా బావగారు ఆ. వాడు కృష్ణ వేస్తున్నాడు, ఆ. మీరు దుర్యోధనుడు వేయాలి, డైరెక్షన్ మీరే చేయాలంటే నేను చేశాను అన్నమాట. ఆ, ఆ నాటకం స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎప్పుడు ఆ. ఈ నందీలు పెట్టక ముందే, ఓకే, ఓకే. ఆ, అదే ఫస్ట్ టైం ఆ. నాటకాలు పెట్టడం. ఆ, ఆ తరువాత నాటకాలు ఆడుతూ ఉన్నాను. కానీ నేను గుంటూరు వచ్చిన దాకా ఉమ్, నాటకాలు ఆడే దీనికి దూరం అయిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఉమ్, మా తాతగారు ఇట్లాగే నాటకాలు ఆడుతూ ఉండబోకురా, ఉమ్, చదువు అయిపోయేదాకా నాటకాలు మానేసేయి ఉమ్, ఉమ్, అన్నారు. ఉమ్, అనడంతో నేను BA అయిపోయేంత వరకు నాటకాలు జోలికి పోలా. ఉమ్. తర్వాత 1962లో గుంటూరులో ఉద్యోగ నిమిత్తం చేరా. ఆహా. ఏ ఉద్యోగం సార్? నేను ఏసీ కాలేజీలో లెక్చరర్గా చేశాను. ఆహా, ఆహా. అక్కడ చేరిన తర్వాత మొట్టమొదటగా ఆ. GSN శాస్త్రి గారు, ఆ. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ, ఒక సమాజం ఏర్పాటు కాళిదాసు నాటకం ఆడుతున్నారు. అప్పుడు వాళ్ళు ఆ, ఆ, కాళిదాసు నాటకం ఆడుతూ అందులో మా తుర్లపాటి హనుమంతరావు గారని మా బాబాయి ఆ, కాళ్ళుడు వేషం వరకు వేసేవాడు. ఆయన, ఆ, అరే మా రిహార్సల్స్ రూమ్కి పోదాం రారా అంటే ఆయనతో పాటు వెళ్ళా. నేను, ఆ, నన్ను చూసి పద్యాలు పాడతావా అన్నారు. ఆ, పాడతానన్నా. నా చేత పద్యాలు పాడించారు. ఆ, తర్వాత కవిరాక్షసుడు అనే వేషం ఇచ్చారు మొట్టమొదట. ఆహా. ఆ తర్వాత వాళ్ళకు సరైనటువంటి భోజరాజు దొరకల. ఆ, ఈ కుర్రాడు బాగానే ఉన్నాడు, ఆ, వీడి చేత భోజరాజు వేస్తే బాగుంటుందని చెప్పి తర్వాత నన్ను భోజరాజు వేయించారు. ఆ, అదే నేను మొట్టమొదట వేసినటువంటి పెద్ద వేషం. ఆ, ఆ, ఆ తర్వాత ఆ ట్రూపులోనే ఉమ్, వారు ధర్మరాజు, ఉమ్, కర్ణుడు ఉమ్, మొదలైన వేషాలు కూడా రాయబారంలో వేయించారు. ఉమ్, తర్వాత వరూధిని నాటకం సంస్కృతం, ఆ, ఆ నాటకం తయారయ్యారు. ఆ, ఆ వరూధినిలో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, జేఎస్ఎన్ శాస్త్రి గారు, నేను, ఆ, మేము ముగ్గురం ఎక్కువగా మంచి పెద్ద వేషాలు ఆ, కాబట్టి చాలా నాటకాలు ఆడాము. ఆ, అట్లా జరిగింది. అయితే ధర్మరాజు వేస్తున్నాను, కర్ణుడు వేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను కానీ నాకు దుర్యోధనుడు వెయ్యాలి అనే వంటి ఊగలాటం మాత్రం పోలా. ఆ, ఆ, ఎందుకనంటే BA చదువుకునేటటువంటి రోజుల్లో ఉమ్, ఆంధ్ర యూనివర్సిటీలో ఉమ్, వేణుగోపాల స్వామి నాయుడు గారని చెప్పి ఉమ్, మా యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాయబారం నాటకం ఆడించారు అక్కడ ఆహా. యూనివర్సిటీలో.
పీసపాటి నరసింహమూర్తి గారు కృష్ణుడు, ధూళిపాల సీతారామ శాస్త్రి గారు దుర్యోధనుడు, వేమూరు రామయ్య గారు కర్ణుడు, బివి రంగారావు గారు అర్జునుడు, ఇలాగా. అప్పుడు నాటక సాహిత్యాన్ని గురించి ఒక చర్చ జరిగింది. దానికి ప్రెసిడెంట్గా అధ్యక్షత వహించి వచ్చారు మరి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. ఆయన కూడా నాటకం చూస్తూ కూర్చొని ధూళిపాల వారిని చాలా ప్రశంసించారు. ఆయనకు శాలువాలు తెప్పించి సన్మానం చేశారు. ఆ సన్మానం చూశాను. ఏనాటికైనా ఈ దుర్యోధనుడు వేయాలి, ఏనాటికైనా ఈ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ఆశీస్సులు పొందాలి అని అనుకున్నాను. అందువల్ల ఆ కోరిక ప్రబలంగా ఉంది నాలో. కానీ గుంటూరు వచ్చేటప్పటికి ఏమైందంటే, ధర్మరాజు వేస్తున్నాను కానీ దుర్యోధనులు ముగ్గురు ప్రబలంగా ఆడుతున్నారు ఆ రోజుల్లో. ధూళిపాల సీతారామ శాస్త్రి గారు, మరి పెళ్ళూరు శేషగిరిరావు గారు, ఆచంట వెంకటరత్న నాయుడు గారని. అందువల్ల నాకు అవకాశం చిక్కటల్లా ఎంతసేపటికి ఆ ధర్మరాజే వేయాల్సి వస్తూ ఉంది. ఆ తర్వాత ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ధూళిపాల వారు సినీ ఫీల్డ్కి వెళ్ళిపోయారు. పెళ్ళూరు శేషగిరిరావు గారు దివంగతులయ్యారు. ఆచంట వెంకటరత్న నాయుడు గారు విజయవాడ వెళ్ళిపోయారు. గుంటూరులో స్కేర్ సిటీ ఏర్పడింది, దుర్యోధనుడు లేరు. అప్పుడు ఒక ట్రూపు వాళ్ళు ఏం చేశారంటే, నా దగ్గరకు వచ్చాయా, మాకు దుర్యోధనుడు కావాలి అని చెప్పి అడిగితే, నేను ధర్మరాజు వేస్తాను కాబట్టి నన్ను దుర్యోధనుడు అడగల వాళ్ళు. నేనే వేస్తానండి దుర్యోధనుడు అన్నా నేను. లక్ష్మీ చౌదరి గారు ఆయనకి సమాజం అయింది. నువ్వు దుర్యోధనుడు వేస్తావా? ఇంతకుముందు వేసావా? వాడు హై స్కూల్లో వేశారండి అన్నా. ఆయన వెంబడి ఆయన ఏం చేశాడు, ఆయనకు దుర్యోధనుడు దొరక్క చాలా బాధపడుతున్నాడు, నాటకాలు ఇచ్చాడు, దుర్యోధనుడు లేరు. వెంబడి ఒక 25 రూపాయలు తీసి నా జేబులో పెట్టి, తప్పనిసరిగా 4 నాటకాలు ఇచ్చున్నాను, 15 రోజుల్లో మొదలవుతాయి, నువ్వు రెడీగా ఉండు అన్నాడు. అట్లా దుర్యోధనుడు వేషం వేసేటటువంటి అవకాశం నాకు మొట్టమొదటి లభించింది. ఎల్లాప్రగడ రామచంద్రరావు గారు మా గురువు గారు పకడ్బందీగా నన్ను దుర్యోధనుడు తయారు చేశారు. ఎందుకు లేని నాటకం అక్కడ ఆడే మొట్టమొదట చాలా బాగుంది 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 అని పెద్ద టాక్ పడింది. అక్కడి నుంచి పెద్ద కాస్టింగ్ నాటకాల్లో కూడా వచ్చేసా. దుర్యోధనుడు కావాలి, దుర్యోధనుడు కావాలి. నేను మొట్టమొదట లక్ష్మీ చౌదరి గారిని ఆయనతో వేశాను. తర్వాత మా సైదులు గారు వేశాను. సైదులు గారు నేను ఎక్కువ, ఆయన కృష్ణుడు, నేను దుర్యోధనుడు చాలా నాటకాలు ఆడాను. అట్లా మొదలయ్యాను. తర్వాత అట్లా మొదలై కాకా అని గుంటూరులో ఒక దివ్య క్షేత్రం, శైవ క్షేత్రం, అక్కడ నాటకం ఆడాల్సి వచ్చి అక్కడ నాటకం ఆడుతున్నాం. నాటకం ఆడేటప్పుడు మరి తెనాలి నుంచి ఒక కాంట్రాక్టర్ గారు వచ్చాడు. ఆయన వచ్చి చూశాడు. చూసి ఆయన, అయ్యా నేను తెనాల్లో 5 కృష్ణులతో నాటకం పెట్టున్నాను, నాకు సెంట్రల్ సీన్ కర్ణుడు దుర్యోధనుడు కావాలి, మీ ఆంజనేయుల చౌదరి అని అతను కర్ణుడు, నేను దుర్యోధనుడు, మీ ఇద్దరు వస్తారా అన్నాడు. వస్తామండి అని చెప్పాడు. అట్లా ఆ దుర్యోధనుడు వేషానికి తెనాలి వెళ్ళటం జరిగింది. తెనాలిలో పీసపాటి నరసింహమూర్తి గారు కృష్ణుడు సెంట్రల్ సీన్ తీసుకెళ్లి నాకు ఆయన పరిచయం చేశారు. చేసి దుర్యోధనుడు చాలా బాగుంటుందండి, నేను మొన్న చూశాను, రబ్బో ప్రళయంగా ఉంటుందని అడిగిన. అరేటప్పటికి అంత ప్రళయంగా ఉంటుందా, సాయంత్రం చూస్తాగా ఇతని సంగతి ఏమిటో అన్నాడు. పీసపాటి గారు అనడంలో నాకు ఒక రకమైనటువంటి వెటకారం ధ్వనించింది. అరే ఏదో వెటకారం అని చెప్పి అనుకున్నాను. దుర్యోధనుడికి ప్రశ్నలు వేయడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది అని వాటికి సమాధానాలు మనం ఏం చెప్పాలి, దుర్యోధనుడు కృష్ణుడికి ప్రశ్నలు వేయడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది, ఇవన్నీ అనుకున్నాను. ఏదో తెలుగు మాస్టర్ని కాబట్టి భావన నాలో గనక ఉంటే ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది మాట. అలా తయారై రెడీగా ఉన్నా. సాయంత్రం చెలియో చెల్లకు దాకా వచ్చారు. వచ్చిన తర్వాత పాండవులను బ్రహ్మాండంగా ప్రశంసించారు, దుర్యోధనాదులను దూషించారు. రాజరాజ, ఇంకా నువ్వు నీకు చెప్పవలసిన చాలా కలదు, ప్రొద్దుపోయినది కావున ఈనాటికి నన్ను విడుస్తున్నాడను అన్నారు. తెనాలి సెంటర్ హౌస్ఫుల్ కలెక్షన్, అక్కడ పేరు పోతే ఇంకేముంది. నేను వెంబడి ఏం చేశాను, గోపాల నీవు విడిచినను నేను విడచవాడను కాదు, ఊరక ప్రగల్భములు ఆడేలా కాలపక్వ జన సమాజ సంహరణ క్రీడనంబు శూలి పోలిక దివావత్య ప్రభాకరు పగిది ప్రభాభా సమానుండై వెలుగుతూ అరదంబులు నిలిచిన కళ్ళుని చూసి అర్జునుడు ఒక్క అర్జునుడే అన్న అతడు నీవును కలిసికట్టుగా పారిపోదురు, మా మిత్రుడు కర్ణుడు పారిపోవును చూడకపోదుమా అన్న. చూడకేమి, ఉత్తర గోగ్రహణ కాలంబురు నీ మిత్రుడు శౌర్యంబును నీ పరాక్రమంబును మేము గమనించేమిటి అన్నాడు ఆయన.
నాడు అర్జునుడిచే ప్రయోగింపబడినది సమ్మోహనాస్త్రము. సమ్మోహనాస్త్రం అది ఎవరు ప్రయోగించను కొలది క్షణపాటు అది పనులను నిబ్బెరపాటు పొందులు చేయుట దాని స్వభావము కావున అది అస్త్రబలము కానీ అర్జునుడి పరాక్రమము కాదు అన్నాడు. ఆయనతో అట్టి అస్త్రబలను మీరే ఎలా ప్రయోగింపరాదు అన్నాడు. మూర్ఛితులయ్యేటువంటి గారణీ విద్యలు క్షత్రియోచితము కాదని ఊరకుంటేమి కానీ మేమేమి అసమర్థులమై ఊరకుంటేమనుకుంటేవా అన్నాను. ఆయనతో చిత్రసేనుడు గంధర్వుడు మిమ్మల్ని బంధించినప్పుడు నీవేమి చేయగలిగితివి అన్నాడు. గంధర్వులు మాయా కోవిదులు అదృశ్యుల ఆకాశమున సంచరిస్తూ వారు చేసిన యుద్ధంలో ఒకటి వారు మెచ్చుకుంటైన సుక్షత్రియ వంశ సంజాతుడు నవ్వడం చాకింపు ఇంత ఎలా ఒక్కొక్క తని ఏరికి ఎట్టి అవస్థలు తటస్థితులో ఎవరు చెప్పగలరు. ఒక్క జరాసంధుని ధాటికా లేక పెక్కుమారుడు పిక్కబలంబు చూపితే నాడు నీ పరాక్రమమేమైనదో అన్న. అంత కృష్ణుడు ఆయన ప్రశ్నలకు నేను సమాధానాలు చెబుతానో లేదో అనుకున్నాడు తప్పితే నేను ప్రశ్నలు అయితే వేస్తానని ఆయన ఎక్స్పెక్ట్ చేయాలి. ప్రశ్న వేసేటప్పటికి ఆగిపోయాడు. ఆగనిచ్చి ఏం చేశాను, అతులిత బలపరాక్రమ శౌర్య సంపన్నుడైన భీష్మ ద్రోణ కర్ణ కృపాశ్రద్ధావ ప్రభుతులు నాయకులు మా అన్నరుండ దండధరుడైన బెదిరింపజాలడు. అంటే ఎడ ఈతడును పాండవులను మమ్మేమి చేయగలరు. ఈనాడు ఏదియో జరగబోవునని ఊరకు వాక్షుర తలుపుతున్నాడు. ఈనాడు ఈ సభాస్థలి యందు ఈ రాజరాజు ఎదుట ఈతని గతి ఏమి కారణందో ఎరుగడు పాపం అమాయకుడు అనుకుంటూ వెళ్ళిపోయాయి. ఓ జనం షౌట్స్ మోగిపోతున్నాయి. ఎదురుగా వల్లూరు వెంకటరామయ్య చౌదరి గారు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బివి రంగారావు గారు వీళ్ళంతా ఎదురుగా కూర్చొని ఉన్నారు. మన నాటకంలోనే బండారు రామారావు గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు సైడ్ వింపులోకి వచ్చి చూస్తున్నారు. ఏమిట్రా ఇది జరిగేది ఏమిటి, సెంట్రల్ సీన్ అయినా ఇంకేమైనా జరుగుతున్నదా అని చెప్పి. ఆ తర్వాత సీన్ అయిన తర్వాత వల్లూరు వెంకటరామయ్య గారు వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి అమాంతం నన్ను కౌగిలించుకొని, అబ్బాయి నువ్వెవరితో పోరాడేవో తెలుసా, ఇవాళ ఒక నటసింహంతో పోరాడావు. సామాన్యమైన విషయం కాదు. ఆయన ధాటికి ఇంతవరకు ఎవరు ఆగిన వాళ్ళు లేరు. ఇట్లా అందరినీ ఆయన ప్రశ్నలు వేస్తున్నాడు. ప్రశ్నల వర్షం కురిపించి వాళ్ళని ఆపుతున్నాడు, అవహేళన చేస్తున్నాడు వాళ్ళని. కానీ నువ్వు వాళ్ళు నిలబడ్డావు, చాలా బాగుంది, నీకు దశ తిరిగిందయ్యా అన్నాడు. ఎవరు? వల్లూరు వెంకటరామయ్య చౌదరి గారు, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇక నీ తిరుగులేదు రాధాకృష్ణమూర్తి నీకు అన్నాడు. అక్కడి నుంచి బుకింగ్స్ రావడం మొదలుపెట్టినండి విపరీతంగా. బుకింగ్స్ వస్తున్నాయి. ఏవి సుబ్బారావు గారు నన్నే బుక్ చేస్తున్నారు, రాజుగారు నన్నే బుక్ చేస్తున్నారు. పీసపాటి వారు నేను అంత ఎదురు తిరిగాను కదా, ఆయన కూడా నాటకాలు ఇచ్చి అరే గుంటూరు వెళ్ళి వాడిని పెట్టండి బాగుంటుంది అని చెప్పి నన్నే పెట్టించాడు. ఆయన కూడా నన్నే పెట్టించాడు. ప్రశంసించాలి. అట్లా అందరికి దగ్గరైపోయాను. బాగా పెద్ద నాటకాలు అట్లా మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తరువాత చెప్పొచ్చునా? చెప్పండి సార్. ఈలపాట రఘురామయ్య గారు, పీసపాటి నరసింహమూర్తి గారు, ఏవి సుబ్బారావు గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు వీళ్ళు నలుగురు కృష్ణులతో పెద్దగా నాటకాలు జరుగుతూ ఉండేవి. రాయలసీమ వరుసగా 10-15 నాటకాలు ఆడేవాళ్ళం. అట్లా వెళుతున్న సందర్భంలో మొట్టమొదటేమో ఆతంట వెంకటరత్న నాయుడు గారు ఉండేవారు, దుర్యోధనుడు. సెంట్రల్ సీన్ వచ్చి నేను ఉండేవాడిని. అందువల్ల రఘురామయ్య గారితో నేను ఆడేటువంటి అవకాశాలు చాలా వరకు కలగల. ఆ తర్వాత ఏమైందంటే ఒక సీజన్ లో ఆయన వేరే సమాజం నాటకాలు ఇచ్చుకొని ఉన్నాడు, ఆతంట వెంకటరత్న నాయుడు గారు. ఇక్కడ ఇందులోకి రావడానికి వీలు కాల. కాకపోతే అప్పుడు ఏం చేయాలి, జయహింద్ర సుబ్బయ్య గారు నన్ను పిలిపించి అబ్బాయి త్రూట్ వేస్తావు నువ్వు ఒక్కడివి అని అన్నాడు. వేస్తానండి అన్న. అప్పుడు రఘురామయ్య గారు మేడ మీద ఉన్నారు రూమ్ లో. రఘురామయ్య గారితో మాట్లాడరేపు అన్నారు. రఘురామయ్య గారి దగ్గరికి వెళ్ళారు. అరే నువ్వే కదా తుర్లపాటి, నువ్వు దుర్యోధనుడు వేస్తావు కదా, మరి నువ్వు ఎంత శృతి అంటావు అన్నారు. 4-4.5 అంటానండి. అలా కదా, అలా కాదు, మనవాడు శృతిస్తాడు, ఆ శృతిలో చాలా బాగుంటుంది అని చెప్పన్నాడు. సరేనండి, ఓకే 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 అలాగే అన్నాడు. ఇక నెక్స్ట్ సీజన్ మొత్తం నేనే, త్రూఅవుట్ నేనే. నలుగురు కృష్ణులు, దుర్యోధనుడు మాత్రం త్రూఅవుట్ నేను ఒక్కడే ఆడుతూ వస్తున్నాం. చివరి నాటకం వచ్చేటప్పటికి అనంతపూర్ వచ్చేసాం. అనంతపూర్ చివరి నాటకం. వీడు ఏదన్నా ప్రశ్నలు వేస్తే ఎట్లా ఏం చేస్తాడో చూద్దాం అనిపించింది రఘురామయ్య గారు. రఘురామయ్య గారికి అనిపించింది. రఘురామయ్య గారు పడక సీన్ అయిపోవచ్చింది. పరిశేషం న్యాయమున తక్కిన దానిని నేను గైకుంటిని ఇక నేను అరుగుదునా అన్నాను నేను. మంచిది పోయిరమ్ము అనాల. కానీ ఆయన ఏం చేశాడు, రాజరాజా రాక వచ్చేటివి సంతుష్ట
పోయి కూర్చుంటివి కదూ, సంతుష్టాంతరం కూడా పోయి కూర్చుంటివి కదూ అన్నాడు. పోయి రమ్మనటం కాదు, నీ మూలమన కాకపోయినను అర్జునుడి అమాయకత్వం వలన కొంత సంతుష్టాంతరం కూడా ఏగుతుంటేనే చెప్పవలేను గాని బావా, ముందుగా వచ్చితేవు నీవు స్వతంత్రుడవు అనుతులై నన్ను మోసము చేయనుంటించితివిగా. ఏమైనను ఈ సుయోధన సార్వభౌముడు అదృష్టవంతుడు బావా, అదృష్టవంతుడి చెడగొట్టువాడు, నువ్వు అదృష్టహీనుడి బాగుపరచువాడు, నీ లోకమన నెంబడు లేడు బావా, మరి పోయి వచ్చాదా అన్నా. పోయి వచ్చిదా అన్నాను. ఇటు తిరిగానండి. విచిత్రం ఏం జరిగిందంటే, వచ్చినప్పుడు గద సింహాసనానికి ఆనించి పెట్టా. మా కదలికల్లో ఎప్పుడు కింద పడిపోయిందో పడిపోయింది. గద కింద పడిపోయింది. కింద ఏవో షామియానాలు వివరిచున్నాయి, నాకేం సౌండ్ వినపడలా. చూసేటప్పుడు గద కింద ఉంది. యువతల అర్జునుడు, కృష్ణుడు, అభిమాన ధనుడు దుర్యోధనుడు వంగి తీసుకోవటమా అనిపించింది. వాసుదేవ, మేము ఆ విశ్రాంతి మందిరమునకే కూర్చుంటేమి, మా గదాదండమును ఒక యోధుని చేత చటకు పంపింపు అన్నాను. వెళ్ళిపోయి తర్వాత లోపలికి వచ్చిన తర్వాత అదే రేతున్న పాటి ఏం చేసావురా, చాలా బాగుందిరా అన్నాడు. అప్పుడు బట్టి సొంతగా మాట్లాడవలసిన అవసరాలు పేసుబాటి గారు ఉన్నప్పుడు కానీ, రఘురావయ్య గారు ఉన్నప్పుడు కానీ అవసరం అయ్యేది నాకు. సొంతగా మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అంటే అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు నేను సమాధానాలు చెప్పాలి కదా, సంభాషణ చాతుర్యం ఉండాలిగా, స్టేజ్ స్ఫూర్తివంతంగా ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. అట్లా సమాధానాలు చెప్పుకుంటూ అందరు కృష్ణులతో, నేను దాదాపు అందరు కృష్ణులతో ఆడానండి. అందరు కృష్ణులతో ఆడి తొర్లపాటి ఘనపాటి అయినారు. అట్లానే మొట్టమొదట నేను దుర్యోధనుడే కాదు, ఒక పోటీలకు శైలుడు గారు కృష్ణుడుగా వచ్చాడు, నేను కృష్ణుడిగా వెళ్ళా. అప్పుడు పరిషత్తు నాటకాలు అవేవో మేడూరు నాగేశ్వరరావు గారి జిల్లా పరిషత్ చైర్మన్ పీరియడ్ అది. ఫస్ట్ సీర్కి వచ్చాడు ఆయన. 20 మందో 25 మందో పోటీలకు వచ్చారు. ఆ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ తీశాడు ఆయన. కర్ణ సందేశం కృష్ణుడిగా వెళ్ళా నేను. మా కర్ణుడు వేసే అతనికి కృష్ణుడు దొరకల. రాష్ట్రమూర్తి గారు కృష్ణుడు వేసేవాడిని దొరకండి చూడండి, కృష్ణుడు వేసేవాడిని చూడండి అంటే, ఎవరి చేత వేయించడం ఎందుకులే, మనకు కూడా తీరినట్టు ఉంటుంది అని చెప్పి నేనే వేస్తాను. నేను వేసా. వేస్తే ఆ 20 మందిలో నేను ఫస్ట్ ప్రైజ్ తీసా. ఫస్ట్ కృష్ణుడికి ప్రైజ్ తీసా నేను. తర్వాత అదే పరిషత్తులు పొందిన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అదే పరిషత్తులో దుర్యోధనుడు వేసి మళ్ళీ ప్రైజ్ తీశా. అప్పటి నుంచి సైదులు గారు నాకు మంచి సన్నిహితుడు అయ్యాడు. అక్కడి నుంచి ఇద్దరం కలిసి ఆయన గురువులు అంటారు. వారికి ఎంత గౌరవం. ఆయన కృష్ణుడు, నేను దుర్యోధనుడు. కొన్ని వందల నాటక ప్రదర్శనలు ఇచ్చాం. అక్కడ నాకు కూడా ప్రళయమైన పేరు వచ్చింది. ప్రళయమైన పేరు వచ్చింది అంటే ఒక మాటలో చెప్పి ఊరుకుంటే ఎట్లా, ఒక కంభంలో నాటకం ఆడుతున్నాం. ఎవరైనా 5 కృష్ణులు వ్యవహారం. సెంట్రల్ సీన్ కృష్ణుడు సైదులు గారు, నేను దుర్యోధనుడు, రాజుగారు వీళ్ళందరూ ఉన్నారు, భువనేశ్వరరావు వీళ్ళంతా. సెంట్రల్ సీన్ మేమిద్దరం ఆడిన తర్వాత ఆ సీన్ మళ్ళీ ఆడించుకున్నారండి అంతమంది సెంట్రల్. అది ఒకటి నాకు మధుర స్మృతి కాదా, ఆయనకు గాని నాకు గాని. అంతే కదా మరి. అలాగే ఏనుగుల దిన్నె, అక్కడ కోటీశ్వర కృష్ణుడు, వెంకటనరసింహాయుడు కృష్ణుడు, కేవి రాఘవరావు కృష్ణుడు. వెంకటనరసింహాయుడు గారు కృష్ణుడు సెంట్రల్ సీన్. నేను ఒక్కడిని త్రూ అవుట్ దుర్యోధనుడు. నాటకం అయిపోయింది. మా హార్మోన్స్ శివారెడ్డి గారు, దొర్లపాటి గారు కాస్త బయటికి రండి. శివారెడ్డి అంటే కర్నూలులో ఉన్నాయి. మా హార్మోన్స్ ఆయనే, బీసీ కృష్ణ గారే గురువు మాకు ఆయనే. ఆయన దొర్లపాటి గారు ఒకసారి బయటికి రండి. ఏంటండి అన్న, ఇవాళ కురుక్షేత్రం నాటకం చూసిన వాళ్ళంతా మీ దుర్యోధనుడు మళ్ళీ చూడాలంటున్నారు, రేపు మళ్ళీ ఇదే స్టేజీ మీద ఆడించుకుంటా ఉంటున్నారు, మన డబ్బులు మనకిస్తామంటున్నారు,
టికెట్ పెట్టుకోండి, వస్తే మీరే తీసుకోండి అంటున్నారు, ఆ, ఆడదామా అన్నాడు. ఆ, రేపు ఖాళీనా మనం అన్న. ఆ, ఖాళీ అయితే ఇంకేంటండి, అంతమంది ఆడమంటున్నా మనం ఆడకపోవడం ఏంటి ఆ, అని మళ్ళీ అన్నాడు. నాకు దక్కినటువంటి మధుర స్మృతులలో కొన్ని ఇవి. ఆ, 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 అట్లానే అక్కినేని నాగేశ్వరరావు గారు రవీంద్ర భారతిలో నా వేషం చూశాడు. ఆ, ఆ, చూసి నెక్స్ట్ ఉమ్, ఆయన పుట్టినరోజు పండక్కి ఉమ్, నా అడ్రస్ కనుక్కొని ఉమ్, నన్ను పిలిపించి ఉమ్, ఘనమైన సన్మానం చేశాడు. సార్ పుట్టినరోజు అంటే గుర్తుకొస్తుంది. మీ పుట్టినరోజు నిన్నేనని తెలిసింది మాకు, నిజమేనా? ఆ? మా పుట్టినరోజు చాలా రకరకాలుగా ఉంది. ఆ, అదే వికీపీడియా ప్రకారం నిన్న అని చెప్పి మాకు తెలిసింది. 10వ తారీఖు ఒకటి, 10 జూలై. జూలై ఆ, తొలేకాదశి ఆ రోజు. ఆ, 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 అందుకని తొలేకాదశి నాడు పెట్టుకుంటా నేను ఆ, పుట్టినరోజు. ఆ, ఆ. తొలేకాదశి 25కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అబ్బో, ఇంకోటి సార్, డేట్స్ ప్రకారం ఇది. తొలి ఏకాదశి అంటే మాకు కూడా ఒక విశిష్టత ఉంది. ఏమిటి? నా కూతురు కూడా తొలి ఏకాదశి రోజు పుట్టింది. ఆ? మంచి తొలేకాదశి మొట్టమొదటి పండగ ఇది, అవును సార్, అవును. తొలేకాదశి. ఆ, ఆ. మరి ఆ తర్వాత మరి నాగేశ్వరరావు గారు సన్మానం ఆ, చేశాడు. ఆ, తర్వాత ఎన్టీ రామారావు గారు ఉమ్, చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఉమ్, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్, షణ్ముఖరాజు గారు కృష్ణుడు, ఉమ్, నేను దుర్యోధనుడు, ఉమ్, ఇట్లా కాస్టింగ్ లో నాటకం ఆడించి ఉమ్, మమ్మల్ని ఎంత ప్రశంసల జల్లు కురిపించాడు మా మీద ఆయన. ఉమ్, అభిమానం నేను ఆ మధుర స్మృతులని ఎట్లా మరువగలను? ఉమ్. అట్లాంటి మధుర స్మృతులు ఉన్నాయి నాకు. మరి మీరు ఈ కళారంగంలో పొందినటువంటి సన్మానాలు సత్కారాల గురించి కూడా తెలియదే. ఉమ్. సన్మానాలు సత్కారాలు అనేవి ఆర్టిస్ట్ ఎంతో ముఖ్యమైనటువంటివి. వాళ్ళు ఎంత ఇస్తారు ఏమిటి అనేది కాదు. సత్కారము అంటే గౌరవించుట. వాళ్ళు వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుంది, గౌరవించడం జరుగుతుంది. కాబట్టి గౌరవాన్ని ఎవరైతే మటు కోల్పోతామా? పోకూడదు కదా. మొట్టమొదట త్యాగరాజ గాన సభలో గొప్ప సన్మానం చేశారు. ఆ తరువాత అనేక సన్మానాలు హైదరాబాద్ లో జరిగాయి. తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతిలో, తర్వాత మెడ్రాస్ వాణి మహల్లో జరిగాయి, అన్నామలై హాల్లో జరిగాయి, బెంగళూరు, జంషెడ్పూర్, బాంబేలో కూడా, బాంబేలో సోమయాజు గారు చేశాడు. అంటే అది ఎట్లా పోయిందంటే 1992లో నాటకంలో స్టేట్ ఫస్ట్ వచ్చామని చెప్పారు కదా. ఆ తర్వాత గవర్నమెంట్ ఇతర రాష్ట్రాలలో కూడా మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో తెలుగువారు అక్కడికి మమ్మల్ని పంపించి నాటకాలు ఆడించారు. అక్కడ గౌరవించారు మమ్మల్ని. అట్లా ఆడాను. తర్వాత ఆంధ్ర తాన్సేన్ బివి సుబ్బారావు గారితో హరిశ్చంద్ర నాటకాల్లో మరి ఒరిస్సా మొదలైన చోట్ల కూడా ప్రదర్శనలు ఇచ్చేటటువంటి అవకాశం నాకు కలిగిందంటే మన స్టేట్ లోనే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడల్లా నాటకాలు ఆడుతూనే వచ్చాం. ఇక ఓ అద్భుతావహమైన విషయాన్ని ప్రస్తావించుకుంటూ ముందుకు సాగుదాం. ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి స్వామివారి సాన్నిధ్యంలో 5 ప్రదర్శనలు ఇచ్చేటటువంటి అవకాశం కలగడం నాకు దక్కినటువంటి అదృష్టంగా, మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. మొట్టమొదటగా ఓ కవి సమ్మేళనంలో కవిగా, ఆ తరువాత మైసవ దుర్యోధనుడిగా, ఆ తరువాత పాండవోద్యోగంలో మిత్రుడు ఉప్పలవాడు సైదుడు గారి శ్రీకృష్ణ పాత్ర నిర్వహణలో దుర్యోధనుడిగా, ఆ పిమ్మట మాన్యశ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారి శ్రీకృష్ణ పాత్ర నిర్వహణలో పాండవోద్యోగంలో దుర్యోధనుడుగా నటించేటటువంటి అవకాశం లభించటమే కాక, అంజలీదేవి గారి షీరిసాయి పత్తిసాయి దివ్యకథ సీరియల్లో మహల్సాపాటి పాత్ర వహించేటువంటి అవకాశం లభించటం, ఇవన్నీ ఆ భగవానుని కృపా కటాక్ష వీక్షణ ప్రసాద లబ్ధికి ప్రబలమైన తార్కాణాలు కాదా? మైసభలో దుర్యోధనుడుగా నేను ప్రదర్శిస్తున్నటువంటి సమయంలో ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య స్వామివారు వస్తున్నా అంటూ స్టేజీ మీదకి రావటం, ఓ సువర్ణాంగుళీయకాన్ని సృష్టించిన వేదిక తిరగటం ఎంత మధురమైన సన్నివేశము. ఆ తరువాత సచ్చిదానందమయమూర్తి సత్యసాయి శతకం
స్వామివారి సమక్షంలో ఉంచినప్పుడు ఆ పుస్తకం పైన పుంఖానుపుంఖాలుగా విభూతిని వర్షించటం కరుణాల చూచినవాడిని, ఎంతో అనుభవాన్ని అందుకున్నవాడిని. అలాగే ఎన్ని అనుభూతులు. అలా స్వామివారిని గురించి ఎన్నో అనుభూతులు పొందాను. ఇక గానం చేసిన పద్యాలలో ఒక్క పద్యాన్ని వినిపించనా? స్వామి తమ నీలమేఘ శ్యామల వర్ణం చూస్తుంటే, తమ నేత్రాంచలలో వెల్లివిరిసే ప్రేమామృతంలో ఉలలాడుతూ ఉంటే, అలనాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈనాడు సాయికృష్ణుడై అవతరించాడు అనే భావన నా హృదయంలో భాషిస్తోంది. ఎలా అంటే, గజ్జలం దియలును కల్లు కల్లని మ్రోయ నాట్యంబు సలిపిన నల్లనయ్య. గజ్జలం దియలును కల్లు కల్లని మ్రోయ నాట్యంబు సలిపిన నల్లనయ్య. ఆవాల గోపాలము ఆనందమున తేల మురళి బ్రోయించిన ముద్దులయ్య. కంసాది కుమతుల కసిమ సంగి ప్రజకు శాంతి చేకూర్చిన చల్లనయ్య. సమరమందున పార్థసారథి అయి గీత ప్రవచించి విరిచిన పంక్తులయ్య. శాంతి కరువైన నేడు ప్రశాంతి కూర్ప. శాంతి కరువైన నేడు ప్రశాంతి కూర్ప. మరల ఇహలోకమందు సంభవము జందే సకల సద్గుణ కళ్యాణ చక్రవర్తి. సకల సద్గుణ కళ్యాణ చక్రవర్తి సచ్చిదానందమయమూర్తి సత్య సాయి. సచ్చిదానందమయమూర్తి సత్య సాయి. ఇలా అనేకములైన విశేషాలను తెలియజేసేటటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి అంజనప్ప గారికి, వారి సంస్థకు నా శుభ అభినందన నందన చందనాలను అర్పించుకుంటూ, ఈ మధ్య మీరు కళారత్న అవార్డు కూడా అందుకున్నారని తెలిసింది. కళారత్న నాకు ఇప్పుడు 89. ఇంత వయసు వస్తే కానీ నాకున్న కళాతృష్టకి కళారత్న ఇప్పటికి వచ్చింది. సరే ఎప్పటికైనా వచ్చింది, చాలా సంతోషించాల్సిన విషయమే కదా. కళాకారుల వైపు పుట్టినందుకు మనం సంతోషించాల్సిన విషయం అది. కళాకారుడిది ఒక ప్రత్యేకమైన స్థానం అండి. మా ఊళ్ళో కోటీశ్వర్లు లక్షాధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళెవరు మాకు తెలియదే. మాకెవరో తెలుసు, మరి కోట సచ్చిదానంద శాస్త్రి గారు తెలుసు, హరికథలు బ్రహ్మాండంగా చెప్పాడు కాబట్టి. బండారు రామారావు గారు తెలుసు, అద్దంకి మాణిక్యాలు తెలుసు, చెంచురామారావు గారు తెలుసు. ఇట్లా ఆర్టిస్టులంతా మాకు తెలుసు. వాళ్ళ నాటకాలు చూసాము, ఎంతో ఆనందించాము. ఎందువల్ల అందరికీ ఆర్టిస్టులు ఎందుకు గుర్తుంటారంటే, ఆర్టిస్టు కళ అనేది ఆనందమే పరమ ప్రయోజనంగా కలిగినటువంటి కళ. ఆ ఆనందాన్ని అందరికీ అందించేటటువంటి వాడు కళాకారుడు. అందరికీ ఆనందం కావాలి, అందరి వాడు కళాకారుడు. అందువల్ల అందరికీ గుర్తుంటాడు. అట్లా కళాకారుడిని పుట్టినందుకు నాకెంతో సంతోషంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉంటుంది. మళ్ళీ నాకు అనిపిస్తుంది కదా, ఇక మీదట మళ్ళీ జన్మంటూ ఉంటే కూడా స్వామి నన్ను ఏ కోటీశ్వరుడుగానో పుట్టించొద్దు, ఏ లక్షాధికారుగానో అక్కర్లా, మళ్ళీ నన్ను కళాకారుడిగానే పుట్టించు అని కోరుకుంటా. మరి మా ప్రేక్షకులకి ఒక మంచి, ఎందుకంటే మీ ఆరోగ్య రీత్యా మిమ్మల్ని రెచ్చగొట్టాలనిపించదు, ఏదైనా మంచి పద్యాన్ని, దుర్యోధన పద్యం అంటే ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పద్యాలు ఒక రకంగా అనలే, మనం కాలానుగుణంగా సవరణలు చేసుకుంటూ వచ్చాం. మేము మొట్టమొదట తెల్లబార్లు నాటక ప్రదర్శన ఇవ్వాలి. కాక 2 3 నాటకం ముగిస్తే మాకు డబ్బులు కట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి.
అందువల్ల అప్పుడు చాలా స్లోగా జరిపేవాళ్ళం. సమరము చేయదే బలముతో అని సాగదీసి అనేవాళ్ళం అప్పుడు. తర్వాత మళ్ళీ స్పీడ్ యుగం వచ్చేసి మెడ్రాస్లో నాటకం ఆడుతున్నాం. ఆడుతుంటే 2 గంటలు ఆడాము, 7 నుంచి 9 వరకు. 9:30గా వస్తుంది, జనం అంతా లేచిపోయారు. ఇంకా షణ్ముఖరాజు గారు రానేలే. ఎందువల్ల ఏమిటి, ఆ తర్వాత ప్రయాణ సౌకర్యాలు అంతగా ఉండవుట అక్కడ, అదొకటి. తర్వాత తెల్లవార్లు కూర్చోవటం అనే అలవాటు కూడా పోయింది అప్పటికి. అందువల్ల చాలా సంక్షిప్తంగా ఆడాలి. అప్పుడు స్పీడ్ పెంచేశాం. తండ్రి, మీరు చెప్పవలసిన వారు కావుననే చెప్పి తిరిగి సరి పెద్దల బాటలో నిరాకరింపక ఇచ్చితిరేయరుకుడు. మొదటి నుండి మేమును వారును పరస్పరము అపకారమనుచుకున్నట్టి వారము కదా, అట్టి మాకు నేడు అన్యోన్యమైత్రి ఎట్టు కలిగిన తండ్రి. అదియును కాక వారు బలవంతులై మమ్ము ఎనకుదురని కలలోనైన తలంపకుడు తండ్రి, కలలోనైన తలంపకుడు. సమరము చేయరే బలము చాలిద నలుగురు చూచుచుండ కళ్ళము కర్రపారిచే కటకటం పడ చూచు చూరకుండురా. మమతయు కొంకు మానమవమానము సిగ్గులు లేని వారి నెయ్యము తగుదయ్య. భూమి పతులందరూ నవ్వరటయ్య చేసిన రాధేయుడును అడివీర కంఠలుంటలు సమర్థులకు మా రాధేయుడును నేను అమ్ములును సంగ్రామములో నిల్వ నాకాధీశుండరు ఎంతుగాక ఎదుర శక్యం వృథా ప్రాంతిగాని కర్మ బనిఖానకే గుదురె 12 ఏళ్ళు తేజోపల్ల ప్రాధాన్యంబుగలట్టి రాస కొడుకుల్ కౌరవ్య వంశాగ్రణి తేజోపల్ల ప్రాధాన్యంబుగలట్టి రాస కొడుకుల్ కర్మం బని కానకే గుదురా. మీరెంతసేపు చెప్పారు. పిచ్చి సంజయుని మాటలు విన్నది బదులు వారికి దేవతలు కూడా సహాయుల కుదురని చెప్పుతున్నారు. అది కేవలము పొరపాటు. కామ క్రోధాదుల కుశలై గీర్వాడు ఎన్నడూ వర్తింపరు, అట్టు వర్తించినా వారికి దేవత్వమే నిలువదు. కావున వారును మనుజులు, మేమును మనుజులం సర్వ విధముల వాడికంటే మా బలపరాక్రమంబులేకుడు భవితవ్యముడే మున్నే నిర్ణయించి ఉంటిని, దాని నాలించి స్వస్థగయుడు అని తెగటార్తు పాండవులనందరిని ద్రుపదాత్మజాతుతో వనరుహనేత్రుతో గోమతి వర్గముతో అచిరం స్వచ్ఛముగాని పొనరింతు యజ్ఞములు కాంచనము మనులు అగ్రహారముల్ హనులకు రిత్తు విప్రులకు అఖండవధాన్యులు నన్ను మెత్తగా ఇలా సాగిన ఈ పద్యాలు. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలంటే, పాత్రను బట్టి డైలాగ్ చెప్పే పద్ధతి కానీ పద్యం అనే పద్ధతి కానీ మారిపోవాలి అంటారు. నేను ఇప్పుడు నేను దుర్యోధనుడి పద్యాలన్నా చట్టమస్తిగా పటపట్లాడించాం అయిపోయి. అదే గయోపాఖ్యానం గయుడు వేస్తున్నా. గయుడు గంధర్వుడు. గంధర్వుడిని కాస్త కోస్త పాడాలి కదా. నా గాత్రలో ఏమాత్రం పలుకుతుందో తెలియదు కానీ కాస్త అట్లా ప్రయత్నం చేశాను నేను. సౌమ్యంగా చెప్పాలి డైలాగ్. ఆ సత్యలో ఒక సౌందర్యము వర్ణింపగలవాడు ఈ త్రిభువనం వలలేడు. సరస్వతి కళత్రుడైన పరమేష్ఠి తన లోకమును వర్ణింపచాలని నీ తలంచెదరు మందిరంబులు పుష్పదంత మందిరములు విజ్ఞానమయముల ఆసనంబులు ప్రణవ మంత్రాత్మకములు పరమహం
హంసలు ఆ భూముల ప్రాతకాపులు ఉపనిషత్తులు పరిగద్దలు ఓలగమున మొత్తానికి హరిదాసు బ్లడ్ అట్లే చిరస్థాయిగా నిలిచిపోయింది సార్. నాన్నగారి ఆశీర్వాదం. మీకు బాగా ఇందులో మెలకులు నేర్పినటువంటి గురువులు పేర్లు చెప్పమంటే ఎవరెవరి పేర్లు చెప్తారు? ఫస్ట్ వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారి పేరు చెబుతాను. తర్వాత ఎల్లాప్రగడ రామచంద్రరావు గారి పేరు చెబుతాను. తర్వాత ఉడక్కి భాస్కర్ రావు గారి పేరు చెబుతాను. ఎందుకంటే మొట్టమొదటగా నాకు పద్యం ఎలా ఉండాలి, భావ ప్రాధాన్యంగా ఎలా పద్యాన్ని చదవాలి అని తెలిపిన వాళ్ళు మొట్టమొదట మా నాన్నగారే అనుకోండి దాదాపు. ఆ తర్వాత విషయానికి వచ్చేటప్పటికి ఎల్లాప్రగడ రామచంద్రరావు గారు కట్మస్తిగా దుర్యోధను నేర్పింది ఆయన. పద్యం అనటంలో కూడా కౌరవ పాండవులు తలగు కాలముకే అంటారు అందరూ. మా గురువు గారు అట్లా చేయలే. కౌరవ పాండవులు తనగు కాలముకే, తనగు మీద ఇచ్చాడు స్ట్రెస్ ఆయన, ఇవ్వాల్సింది అక్కడే కరెక్ట్ గా. అట్లా సెట్ చేశారు వాళ్ళు. తర్వాత వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారు ఏంటంటే స్టేజీ మీద ఎట్లా నిలబడాలి, ప్రక్కన ఎవరన్నా కాస్త మనకంటే హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఉంటే మనం ఏం చేయాలి, వాళ్ళకంటే ఒక్క అడుగు ముందుకు వేసి నుంచో వాళ్ళతో సమానంగా కనపడతావు జనాన్ని. తర్వాత స్ట్రైట్ గా ఎప్పుడు నిలబడవద్దు, ఎక్కువ ఒక సైడ్ యాంగిల్ ఇచ్చి నిలబడు, అందంగా కనపడతావు. మన టీచింగ్ లో నిలబడినట్టుగా. అక్కడ కూడా మన నాటకాల వాడు బాగానే వినేవాళ్ళు, ఇతర క్లాసుల వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అట్లా అనేకమైనటువంటి విశేషాలు తెలిపినటువంటి వాడు వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారు. యాక్టింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి, డైలాగ్ విషయంలో మాకు మరి ఉడక్కి భాస్కర్ రావు గారు, వీళ్ళంతా మహానుభావులు. నాకు అందరూ నేర్పితేనే ఇంత వాళ్ళమయ్యాం, ఎట్లా అయ్యాం. మరి ఆ మహానుభావులు అందరికీ కూడా మా తేరు తెలుగు ఛానల్ ద్వారా కళాభివందనాలు. మరి మనకు కళాతీతం అవుతుంది కాబట్టి నటుడికి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి టూకీగా. బాగుంది. నటుడికి ఉండవలసిన లక్షణాలు: పాత్రోచితమైన ఆహార్యం, అవగాహనాపూర్వకమైన అభినయం, భావానుగుణమైన పద్యపఠనం, సన్నివేశానుగుణమైన సాత్వికం, స్ఫూర్తిమంతం, సద్యస్ఫూర్తితో సంభాషణ చాతుర్యం ఉండాలి, అంకిత భావం, పాత్రోన్మీలనం, ఏ పాత్ర వేస్తామో ఆ పాత్రలోకి వెళ్ళిపోగలగాలి. వెళ్ళిపోవడం అంటే పూర్తిగా వెళ్ళిపోకూడదు, వెళ్ళిపోయినట్టుగా వాడిని భ్రమింపజేయాలి మనం. ఎవరిని? ప్రేక్షకుడిని. అదే నటన. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు, హిరణ్యకశిపుడు వేసిన ఆయన, అతను ఎవరో భక్త ప్రహ్లాదులు, రంగారావు గారు. భక్త ప్రహ్లాదులో హిరణ్యకశిపుడిని చీల్చేశాడని చెప్పి, హిరణ్యకశిపుడిని చీల్చేశాడట అసలు ఆవేశపూరితంలో. అట్లాంటివి జరుగుతాయి. పూర్తిగా మమత్వం కనుక జరిగే పాత్రోన్మేళనం జరిగితే, పాత్రోన్మేళనం నటిని భ్రమను కల్పించాలి అంతవరకు. అట్లా చేస్తూ వస్తే ముఖ్యంగా ప్రాక్టీస్, అభ్యాసం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. యూ కెన్ ఇంప్రూవ్ ద ఫ్యాకల్టీ బై ప్రాక్టీస్ ఆర్ ఇంపేర్ ఇట్ బై నెగ్లిజెన్స్. అభ్యాసం వల్ల అభివృద్ధి సాధ్యం అవుతుంది, మరి నిర్లక్ష్యం చేస్తే నిష్ప్రయోజనం. అందువల్ల నిరంతరం అభ్యాసం చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత 10 మందిలో తిరుగుతూ ఉంటాం కాబట్టి అందరితో మనం మంచిగా ఉండేటటువంటి చక్కని అలవాటు కూడా కావాలి. అలవాట్లు కూడా ఉండాలి. అనేక ప్రదేశాలకు వెళుతుంటాం, రకరకాల మనుషులు కనుక ఆవేశంతో వాళ్ళు మాట్లాడుతుంటారు, మనం ఆవేశపడకూడదు.
జాగ్రత్తగా వాళ్ళని సర్దుబాటు చేసి పంపించాలి. అట్లాంటి చాలా జాగ్రత్తగా మెరగవలసినటువంటి ఇది కూడా ఉంది. మరి కళామ తల్లిని ఇంకా 10 కాలాల పాటు మీలాంటి వారి ఘనాపాటిల్ని చూడాలంటే కళామ తల్లి బిడ్డలుగా మనము ఈ నాటక రంగానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? నాటక రంగానికి వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి మొట్టమొదటి నాటకం అంటే గౌరవం ఉండాలి. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఉండి జాగ్రత్త తాను చేసేటువంటి వేషం, తాను చేసేటువంటి నాటకం మొత్తం వీటన్నిటి మీద ఒక చక్కని అవగాహన ఎందుకు ఉండాలంటే భక్తిభావం ఉండాలి. తనకు ఇచ్చినటువంటి పోర్షన్ మాత్రమే చదువుకొని అప్పచెప్పడం కాకుండా తక్కిన వాళ్ళు కూడా ఎవరెవరు ఏమిటి, ఏ ఏ పాత్రలతో నీకు ఎట్లాంటి సంబంధం ఉందో తెలియాలి. దాన్ని బట్టి మాట్లాడే పద్ధతి ఉండాలి. కాబట్టి పుస్తకం మొత్తం అవగాహన కావాలి. పుస్తకం మొత్తం అవగాహన అయితే క్యారెక్టర్స్ మొత్తం కౌరవులు అనేటప్పుడు ఫలానా, పాండవులు అంటే ఫలానా, ధర్మరాజు, ధీరలలితుడు, ధీరశాంతుడు, ధీరోద్ధతుడు, ఇట్లా రకరకాలు ఉన్నారు. రాముల వారు వచ్చేటప్పుడు ధీరోదత్తుడు, కృష్ణుడు వచ్చేటప్పటికి ధీర లలితుడు, మరి దుర్యోధనుడు వచ్చేటప్పుడు ధీరోద్ధతుడు, ధర్మరాజు వచ్చేటప్పుడు ధీరశాంతుడు. ఇట్లాంటివన్నీ తెలుసుకొని ఆ పాత్రలు మెలగవలసి ఉంటుంది. మనం ఆ పాత్రలు వేసినప్పుడు అవన్నీ తెలుసుకొని మెలగవలసి ఉంటుంది. కృష్ణుడు మరి శ్రీరాముల వారు ఒకటిగానే ఉంటారు దాదాపు, కానీ ఆయుధాలు వేరు. శ్రీరాముడు ధీరోదాత్తుడు, ఉదాత్తంగా ఉండాలి. మితభాషీచ రాఘవ, స్మితభాషీచ రాఘవ, మృదుభాషీచ రాఘవ, పూర్వభాషీచ రాఘవ. మృదువుగా మాట్లాడతాడు, మితంగా మాట్లాడతాడు, నవ్వుతూ మాట్లాడతాడు. ఎదురుగా వచ్చే వాళ్ళని తానే ముందుగా పలకరించేటటువంటి సరళమైన హృదయం కలిగినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. శ్రీకృష్ణుడు వచ్చేటప్పటికి చిరునవ్వులు చిందిస్తూనే తురకలు వేయగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. నవ్వుతూనే అవతల వాడికి వెక్కేస్తాడు. ఈయనే కోపం తెచ్చుకోడు, వాడు కోపం తెచ్చుకోడు. భీముడిని పాండవుల సీన్లో ఏం చేశాడు, భీముడిని ఎక్కేసి చేశాడు. తర్వాత వాళ్ళు ఏం లేదు లేదా నేను తమాషాకి చేశాను అన్నాడు, అయిపోయింది. అట్లాంటి స్వభావం ఉంటాయి. కాబట్టి వేషాలు రెండు ఒకటిగా ఉన్నా స్వభావాలు వేరుగా ఉంటాయి. ఆ స్వభావాలు తెలుసుకొని ప్రతి పాత్ర మనం మెలగవలసి ఉంటుంది. ఈ పాత్ర విషయంలో దాని స్వభావం తెలుసుకోవాలి. ముందు మాట్లాడే పద్ధతి దాన్ని బట్టి ఉండాలి, చేతలు దాన్ని బట్టి ఉండాలి, చూపులు దాన్ని బట్టి ఉండాలి, మాట దాన్ని బట్టి ఉండాలి. చాలా సంతోషం సార్. మరి ఎన్నో విషయాలు మాకు అలవోకగా, అసలు మీరు భాషా పండితులు కాబట్టి ఏది చెప్పాలా ఏది చెప్పకూడదు అనేటువంటి విజ్ఞతతో మా ప్రేక్షకులకి చాలా మంచి మంచి ఆనుమత్య లాంటి మాటలు మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మీకు పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకొని చేశాం. అవును అవును. ఉమ్మడి వెంకటేశ్వరరావు గారిని నాకెంతో ఆదర్శం. ఆయన డైలాగ్ నాకు చాలా ఇష్టం. ఒకసారి నేను దుర్యోధనుడు వేస్తుంటే ఆయన వచ్చాడు రవీంద్ర భారతిలో, రాధాకృష్ణ నీ దుర్యోధనుడు చాలా బాగుంటాయి అన్న. నేను వెంబడి చెప్పాను, నీలాగా డైలాగ్ చెప్పాలని తపస్సు చేశాను వాటిని నేను, అందువల్ల బాగుంది. అదే అట్లా పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం అన్ని విషయాలు సేకరించాలి, మంచిది తీసుకోవాలి. అందువల్ల అన్ని తెలుసుకోవాలి, మంచి చెడు తెలుసుకోవాలి, మంచిని స్వీకరించాలి, చెడును వదిలిపెట్టాలి. మీ వారసులు ఉన్నారా సార్, మీ కళారంగ వారసులు? కళారంగ వారసులు అంటే మా మనవాడు బాగా పాడతాడు. పేరు సార్? పేరు వాడు యశస్వి. వాడు యశస్వి. ఇంకొకడు ఉన్నాడు ఓంకార్ అని, వాడు దుర్యోధనుడు. వాడు ఫోటోలు తీసుకున్నాడు బ్రహ్మాండంగా. ఉన్నారు ఎట్లా వస్తుంది. చాలా సంతోషం సార్. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఆలస్యంగా బర్త్డే విషెస్ తెలియజేస్తూ చిరు సత్కారాన్ని చేస్తాము, మీరు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. ఓ సత్కారాలు. దీనికి సంబంధించిన శ్రీనివాస్ గారు అరే ఉన్నారా? మన పీస్ పార్టీ గారిది మీది ఒకే రోజు బర్త్డే. ఆయన మీద నిన్నే వారిది కూడా ఇద్దరు వాక్కుల మీద పరిస్థితి వాళ్ళు. అది ఒకే మరి ఇద్దరు హరిశ్చంద్రుడి స్వామి ఇద్దరు ఒకే వంశం వాళ్ళం కదా. నేనంతా మాట్లాడితే
అది వాడిని పెట్టండి రా బాబు. ఆ రోజు అది పెట్టి ఆ రోజు అంత గొప్ప మనస్తత్వం అండి వాళ్ళది. సరే సార్, మరి ఏమన్నా? ఈ సన్మాన కార్యక్రమానికి మీ తోటి కళాకారుడైనటువంటి పెద్దలు సైదులు సార్ గారు, మరి కళాభిమాని, కళా పోషకుడు, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి సార్ గారు, మరి హార్మోనిస్ట్, మీకు ఇంతవరకు సంగీత సహకారం అందించినటువంటి నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు లేరా? వీరందరి చేతుల మీదుగా మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా చిరు సత్కారం. చాలా సంతోషం. చెరు అనేది లేదు ఇక్కడ. సత్కారం. మీలాంటి వారికి ఎంత చేసినా తక్కువే సార్. సార్ మీరు సార్ రండి సార్. తేనె తెలుగు ఛానల్ ద్వారా మీకు చిరు సత్కారము, సన్మాన పత్రము. మరి ఈ పత్రాలను కూడా తయారు చేసినటువంటి మహానుభావుడు విశాఖపట్నం వాస్తవ్యులు, మద్ది గ్రామ వాస్తవ్యులు, ఓహో, ఏది సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు. సంతోషం సంతోషం. వారి ప్రేరణ ద్వారా ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం సార్. మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.